తర్వాత రోజు జగతి వసుతో, "వసు, మీ నాన్నగారిని ముందు రోజే రమ్మని చెప్పాను కదా, ఇంకా రాలేదేంటి? రేపే కదా సీమంతం" అని అంటుంది. "ఈరోజు వస్తారనే చెప్పారు అత్తయ్య" అని అంటుంది వాసు. "సరే, నేను ఫోన్ చేస్తానుండు" అని చక్రపాణి గారికి ఫోన్ చేస్తుంది జగతి. చక్రపాణి గారు ఫోన్ లిఫ్ట్ చేసి, "అమ్మా జగతమ్మా" అని అంటారు. "అన్నయ్య గారు ఎక్కడున్నారు" అని అంటుంది జగతి. "నేను ఇంటి దగ్గరే ఉన్నానమ్మా" అని అంటారు చక్రపాణి గారు. "ఇంకా ఇంటి దగ్గరే ఉండడం ఏంటి అన్నయ్య గారు? మిమ్మల్ని ముందు రోజే రమ్మని చెప్పాను కదా, రేపే కదా సీమంతం, ఎప్పటికొస్తారు? మీరు కూడా గెస్ట్ లాగా ఆ రోజే వస్తారా" అని అంటుంది జగతి. "అదేం లేదమ్మా, నేను ఇప్పుడు బయలుదేరుతానమ్మా, సాయంత్రానికల్లా వచ్చేస్తాను" అని అంటారు చక్రపాణి గారు. "మిమ్మల్ని ఒత్తిడి చేయకపోతే అసలు వచ్చేటట్టే లేరే, మీరు రేపు వచ్చేటట్టున్నారు, మీరు త్వరగా బయలుదేరండి అన్నయ్య గారు" అని అంటుంది జగతి. "సరే అమ్మా, ఇప్పుడే బయలుదేరుతానమ్మా, సాయంత్రానికి ఖచ్చితంగా వస్తానమ్మా" అని నవ్వుతారు చక్రపాణి గారు. "సరే అన్నయ్య గారు, త్వరగా బయలుదేరండి" అని జగతి ఫోన్ పెట్టేస్తుంది. ఫోన్ పెట్టేసిన తర్వాత చక్రపాణి గారు, "అమ్మో, చెల్లాయికి కోపం వచ్చేటట్టే ఉంది, నేను సాయంత్రం కల్లా ఇంటి దగ్గర లేకపోతే జగతమ్మ బాగా తిట్టేటట్టే ఉన్నారు, నేను త్వరగా బయలుదేరాలి" అని చకచక చక్రపాణి గారు బయలుదేరి బస్సు ఎక్కుతారు. బస్సు ఎక్కగానే వసుకి ఫోన్ చేసి, "అమ్మ వసమ్మ, నేను బస్సు ఎక్కానమ్మా, సాయంత్రం కల్లా వచ్చేస్తాను" అని అంటారు. "సరే నాన్న, మీరు జాగ్రత్తగా రండి, వచ్చిన తర్వాత బస్టాండ్లో ఉండి ఫోన్ చేయండి, వినయ్ని కానీ మీ అల్లుడి గారిని కానీ ఎవరో ఒకరిని పంపిస్తాను బస్టాండ్కి" అని అంటుంది వసు. "నాకేం కొత్త కాదు కదమ్మా, నాకు అడ్రస్ తెలుసు కదా, నేను వచ్చేస్తానులే" అని అంటారు చక్రపాణి గారు. "నువ్వు అలా అంటావు నాన్న, కానీ మీ అల్లుడు గారు ఒప్పుకోరు, రిసీవ్ చేసుకోవడానికి బస్టాండ్కి వెళ్ళేవాళ్ళం కదా, అలా ఎలా రమ్మన్నావు అని మీ అల్లుడు గారు నన్ను తిడతారు" అని అంటుంది వాసు. "అదేం కాదులేమ్మా, అల్లుడి గారికి చాలా పనులుంటాయి, నా వల్ల ఎందుకు ఆయన పనులు మానుకోవడం, నేను వచ్చేస్తానులేమ్మా" అని అంటారు చక్రపాణి గారు. వసు చేతిలో నుంచి రిషి ఫోన్ తీసుకుని, "మీరు అలాంటి ఆలోచనలు పెట్టుకోకండి మావయ్య గారు, ఒకవేళ నేను బిజీగా ఉంటే నేను రాలేకపోయినా ఎవరినైనా పంపిస్తాను, అంతేకాని నేను బిజీగా ఉన్నానని ఆలోచించి మీరు ఇబ్బంది పడొద్దు మావయ్య గారు" అని అంటాడు రిషి. "సరే బాబు" అని అంటారు చక్రపాణి గారు. "జాగ్రత్తగా రండి మావయ్య గారు" అని రిషి ఫోన్ పెట్టేస్తాడు. ఏంటో అల్లుడు గారికి మంచితనం ఎక్కువ, నిజంగా ఇలాంటి అల్లుడు దొరకడం నా అదృష్టం అని అనుకుంటూ ఉంటారు చక్రపాణి గారు. సీమంతపు వేడుకకు కావాల్సిన పనులన్నీ చకచకా జరుగుతూ ఉంటాయి. ఒక పక్కన శైలేంద్ర హాల్లో కూర్చుని కాఫీ తాగుతూ ఉంటాడు. కాఫీ తాగుతున్న శైలేంద్రకి ఇన్విటేషన్ కనిపిస్తూ ఉంటుంది. "ఇన్విటేషన్ ఏంటబ్బా" అని చేతుల్లోకి తీసుకుని ఇన్విటేషన్ చూస్తాడు. వస్తారా సీమంతపు ఇన్విటేషను. అది చూసి శైలేంద్రకి చాలా అసూయ కలుగుతూ ఉంటుంది. "మమ్మీ చెప్పింది కదా మొన్న వాళ్ళందరూ వచ్చి ఇన్విటేషన్ ఇచ్చారు అని, అది ఇదేనా" అని అనుకుంటూ ఉంటాడు శైలేంద్ర. "నా పెళ్లి జరిగి ఇన్ని సంవత్సరాలైంది, అయినా నాకు ఇంకా పిల్లలు పుట్టలేదు, కానీ వీడికి మాత్రం అప్పుడే పిల్లలు కూడా పుట్టేస్తున్నారు, ట్విన్స్ అంట మళ్ళీ, ఏంటో అన్నీ వీడికే కలిసి వస్తున్నాయి" అని అసూయపడుతూ ఉంటాడు శైలేంద్ర. అంతలో ధరణి వస్తుంది అక్కడికి. "ఏంటండి ఆ ఇన్విటేషన్ పట్టుకొని అలానే చూస్తున్నారు" అని అంటుంది. "ఏం లేదు ధరణి, మనకన్నా చాలా లేటుగా పెళ్ళయింది కదా రిషికి, రేపు వస్తారాకి సీమంతం కూడా జరగబోతుంది, తర్వాత రిషికి ట్విన్స్ పుట్టబోతున్నారు, దాని గురించే ఆలోచిస్తున్నాను" అని అంటాడు శైలేంద్ర. "ఏంటి ఈయన ఇలా మాట్లాడుతున్నారు, కొంపదీసి ఏదైనా కుట్ర చేయబోతున్నారా ఏంటి? లేదు, అలా జరగకూడదు" అని అనుకుంటూ ధరణి మనసులో, "అయినా వాళ్ళ గురించి వాళ్ళు ఆలోచించుకుంటారు కదండి, మీరెందుకు ఆలోచించడం" అని అంటుంది ధరణి. "అయ్యో ధరణి, నేను అనే విషయం నీకు అర్థం కానట్టుంది, అదే మనకు కూడా పిల్లలు పుడితే ఈ పాటికి మనం కూడా చాలా సంతోషంగా ఉండేవాళ్ళం కదా అని అంటున్నాను" అని అంటాడు శైలేంద్ర. "ఓ, మీరు దాని గురించి ఆలోచిస్తున్నారా? అయినా దేనికైనా అదృష్టం ఉండాలి కదండి, అమ్మ అని పిలిపించుకునే రాతని నా నుదుటిపైన ఆ దేవుడు ఎప్పుడు రాస్తాడో ఏంటో" అని అంటుంది శైలేంద్రతో ధరణి. "అయ్యో ధరణి, ఇంత చిన్నదానికి అంత బాధపడతావెందుకు" అని అంటాడు శైలేంద్ర. "డాక్టర్ని కన్సల్ట్ చేయమని నీకెన్నిసార్లు చెప్పాలిరా శైలేంద్ర" అనుకుంటూ దేవయాని ఎంట్రీ ఇస్తుంది. "ఇప్పుడు ఈవిడొచ్చిందేంటి, బుర్ర తింటుంది" అని అనుకుంటూ ధరణి, "అత్తయ్య మీకోసం నేను కాఫీ తీసుకొస్తాను" అని వంటగదిలోకి వెళ్ళిపోతూ ఉంటుంది.
నీ పెళ్ళాం తప్పించుకుని వెళ్ళిపోయింది, నువ్వు కూడా తప్పించుకోవాలి అనుకుంటున్నావారా అని అంటుంది దేవయాని. మమ్మీ, నేను ఎందుకు అనుకుంటాను అలా అని అంటాడు శైలేంద్ర. మరి ఎవరో ఇచ్చిన ఇన్విటేషన్ని చూసి అసూయ పడడం కాదురా, నీకంటూ ఒక కుటుంబం ఉండాలి, పిల్లలు ఉండాలి అనే ఆలోచన లేకుండా ఇప్పటి వరకు బ్రతికేశావు అని అంటుంది దేవయాని. ఏం చేయాలి మామ్, అప్పుడున్న పరిస్థితులను బట్టి కాలేజ్ని ఎలా అయినా సొంతం చేసుకోవాలని ఒకే ఒక్క లక్ష్యంతో ఆలోచనతో ఉండేవాడిని. ఇప్పుడేమో అన్నీ ఉన్నా పిల్లలు లేరనే బాధ వెంటాడుతుంది అని అంటాడు శైలేంద్ర. అందుకే చెప్తున్నాన్రా, ఒక మంచి స్పెషలిస్ట్ డాక్టర్ని కలవండి అని అంటుంది దేవయాని. మమ్మీ, నేనంటే చెడ్డవాడిని, ధరణి చాలా మంచిది కదా, ధరణి చాలా పూజలు వ్రతాలు అన్నీ చేస్తూ ఉంటుంది కదా, మరి తన కోరికైనా నెరవేరాలి కదా అని అంటాడు శైలేంద్ర. అసలు అది ఏం కోరుకుంటుందో ఏంటో అని అంటుంది దేవయాని. ఏంటి మమ్మీ అలా అంటావు, ఎలాంటి ఆడదానికైనా పెళ్ళైన తర్వాత పిల్లలు కలగాలనే కోరిక ఉంటుంది కదా, ధరణి ఎందుకు కోరుకోదు? ఖచ్చితంగా కోరుకుంటూ ఉంటుంది. ఎన్నోసార్లు పిల్లలు లేరని బాధపడడం నేను చూస్తాను అని అంటాడు శైలేంద్ర. ఏమోరా, నాకేం అర్థం కావడం లేదు. అసలు లోపం ఎవరిలో ఉందో తెలుసుకోవాలి అంటే మీరు ముందు హాస్పిటల్కి వెళ్ళాలి అని అంటుంది దేవయాని. ఆ టాపిక్ పక్కన పెట్టు మామ్, ముందు ఈ విషయం గురించి చెప్పు. రేపు సీమంతం కదా, వస్తారా? అది మన ఫ్యామిలీ మొత్తం వెళ్ళాలా అని అంటాడు శైలేంద్ర. మరి వెళ్ళాలి కదరా అని అంటుంది దేవయాని. భూషణ్ కుటుంబంలో జరుగుతున్న అతి ముఖ్యమైన వేడుక ఏది? అన్నీ బాగుంటే ఆ వస్తారా కన్నా ముందు నీ భార్యకి మన ఇంట్లో జరగాల్సిన వేడుక. కాకపోతే మన కర్మ అలా రాసి పెట్టుంది, వాళ్ళ ఇంట్లో వాళ్ళకి శుభకార్యం జరుగుతుంది. రిషి, మహేంద్ర, జగతి ముగ్గురు వచ్చి మనల్ని ఇన్వైట్ చేశారు. అలాంటిది మనం వెళ్ళకపోతే ఎలా ఉంటుంది? అస్సలు బాగోదు. రేపు నీకు ఎంత ఇంపార్టెంట్ వర్క్ ఉన్నా సరే క్యాన్సిల్ చేసుకో, ఎందుకంటే మనం వస్తారా సీమంతానికి వెళ్తున్నాం అని అంటుంది దేవయాని. ఒక రకంగా నువ్వు చెప్పింది కూడా కరెక్టే మామ్, మనం వెళ్ళకపోతే మన మీద వాళ్ళకి డౌట్ వస్తుంది. అలాంటి అనుమానాలు ఏమీ రాకుండా ఉండాలి అంటే మనం ఖచ్చితంగా ఈ ఫంక్షన్కి వెళ్ళాల్సిందే అని అంటాడు శైలేంద్ర. అంతలో ధరణి దేవయాని కోసం కాఫీ తీసుకొచ్చి ఇస్తుంది. అత్తయ్య, వస్తారా సీమంతం ఫంక్షన్కి రేపు మనం వెళ్తున్నాం కదా అని అంటుంది ధరణి. వెళ్తున్నాం ధరణి, ఆ డౌట్ నీకెందుకు వచ్చింది అని అంటుంది దేవయాని. ఏం లేదత్తయ్య, వస్తారా కోసం ఏమైనా తీసుకుందామని అని అంటుంది ధరణి. ఏం తీసుకుంటావు మీ తోటి కోడలికి అని అంటుంది దేవయాని. అదే నాకు అర్థం కావట్లేదు అత్తయ్య, మీరేం తీసుకోవాలో చెప్తే అదే తీసుకుంటాను అని అంటుంది ధరణి. ఈ మధ్య ఈ ధరణి బుర్ర నాకన్నా ఫాస్ట్గా పనిచేస్తుంది. వస్తారాకి ఏం తీసుకోవాలో అనేది నా చేతే నిర్ణయించేస్తుంది అని అనుకుంటూ ఉంటుంది దేవయాని. ఏంటత్తయ్య సైలెంట్గా ఉన్నారు, మాట్లాడరు అని అంటుంది ధరణి. ఏం లేదు ధరణి, నీకు ఇష్టం వచ్చింది తీసుకో, నువ్వేం తీసుకోవాలనుకుంటే అది తీసుకో అని అంటుంది దేవయాని. సరే అత్తయ్య అని ధరణి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇదేంటి, ఏం తీసుకుంటుందో చెప్పకుండానే వెళ్ళిపోతుంది అని అనుకుంటూ ఉంటుంది దేవయాని. ఒక పక్కన రిషి చాలా హడావిడిగా ఉంటాడు. సీమంతానికి కావాల్సిన ఏర్పాట్లన్నిటి గురించి అందరినీ పురమాయిస్తూ ఉంటాడు రిషి. నాన్న రిషి, ఫంక్షన్ హాల్లో అన్ని అరేంజ్మెంట్స్ అయిపోయినట్టేనా అని మహేంద్ర వచ్చి అడుగుతూ ఉంటాడు. ఓకే డాడ్, ఏం ప్రాబ్లం లేదు, మీరేం టెన్షన్ పడకండి అని అంటాడు రిషి. అంతలో జగతి వస్తుంది. నాన్న రిషి, క్యాటరింగ్ వాళ్ళకి అన్నీ పురమాయించేసావు కదా, రేపు ఏ ప్రాబ్లం ఉండదు కదా అని అంటుంది. ఫుడ్కి సంబంధించి మెనూకి సంబంధించి ఏ ప్రాబ్లము రాదమ్మా, అన్ని అరేంజ్మెంట్స్ చేసేసాను, ఏ ఇబ్బంది ఉండదు అని అంటాడు రిషి. సరే నాన్న అని అంటుంది జగతి. అంతలో అనుపమ వస్తుంది. జగతి జగతి అని అంటుంది. అను చెప్పాను, ఏమైంది అని అంటుంది జగతి. ఏం లేదు జగతి, రేపటికి కావాల్సిన డ్రెస్సెస్ అన్నీ వచ్చేసినట్టే కదా, ఇంకా ఏమైనా పెండింగ్ ఉంటే చెప్పు జగతి, నేను వెళ్ళి తీసుకొచ్చేస్తాను అని అంటుంది అనుపమ. అను, అన్నీ రెడీగానే ఉన్నాయి అని అంటుంది జగతి. అంతలో వినయ్ వచ్చి, బావగారు కాలేజ్లో మా ఫ్రెండ్స్ అందరికీ రేపు మా అక్క సీమంతం ఉంది, రేపు నేను కాలేజ్కి రాను అని చెప్పాను, వాళ్ళందరూ కూడా ఫంక్షన్కి వస్తామంటున్నారు బావగారు, రమ్మని చెప్పనా అని అంటాడు వినయ్. రమ్మని చెప్పరా, వచ్చి భోజనాలు చేసి వెళ్ళమను అని అంటాడు రిషి. సరే బావగారు, థ్యాంక్ యూ అని వినయ్ వాళ్ళ ఫ్రెండ్స్కి ఫోన్ చేసి, రే బావగారు పర్మిషన్ ఇచ్చేశారు, మీ అందరూ భోజనాలకి వచ్చేయండి మధ్యాహ్నం అని సంతోషంగా చెప్తాడు. వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు.
రిషి ఫోన్స్ మాట్లాడుతూ అన్ని అరేంజ్మెంట్స్ చేస్తూ చాలా బిజీగా ఉంటాడు. వసు రిషి కోసం నిమ్మరసం చేసి తీసుకొచ్చి రిషికి ఇస్తుంది. రిషి వసుధారని చూసి, ఏంటి వసు, ఈరోజు వెరైటీగా నిమ్మరసం తీసుకొచ్చావు కాఫీ బదులు అని అంటాడు. ఈ రోజంతా రెస్ట్ లేకుండా మీరు చాలా బిజీగా ఉన్నారు, చాలా అలసిపోయినట్టు అనిపిస్తుంది, అందుకే ఈ నిమ్మరసం తాగితే కొంచెం ఎనర్జీ వస్తుందని నిమ్మరసం తీసుకొచ్చాను సార్, తాగండి సార్ అని అంటుంది వసు. రిషి నవ్వుతూ ఆ నిమ్మరసాన్ని తాగుతూ, మేడం గారి కళ్ళల్లో చాలా సంతోషం కనిపిస్తుంది అని అంటాడు. కళ్ళల్లో సంతోషం కనిపిస్తున్నా గుండెల్లో భయంగా అనిపిస్తుంది సార్ అని అంటుంది వసు. రిషి ఆశ్చర్యపోతూ, అదేంటి వసు అలా అంటావేంటి అని అంటాడు. అవును సార్, సీమంతం అంటే మొన్నటి వరకు చాలా ఎగ్జైటింగ్గా అనిపించేది, కానీ శ్రీమంతం రేపే అనేసరికి గుండెల్లో కొంచెం దడదడగా అనిపిస్తుంది, భయంగా అనిపిస్తుంది అని అంటుంది వసు. అదేంటి వసు అలా ఎందుకు అనిపిస్తుంది, ఒంట్లో ఏమైనా బాగాలేదా, డాక్టర్ దగ్గరికి వెళ్దామా అని అంటాడు రిషి. అయ్యో బాగానే ఉంది సార్, అలా ఏం లేదు, దగ్గరకు వచ్చేసరికి ఎందుకో కొంచెం టెన్స్డ్గా అనిపిస్తుంది అంతే, దానివల్లే కొంచెం భయంగా అనిపిస్తుంది అని అంటుంది వసు. వసు నీకెన్నిసార్లు చెప్పాలి, లేనిపోని భయాలు పెట్టుకోవద్దు, సంతోషంగా ఉండు నువ్వు అని అంటాడు రిషి. సరే సార్ అని వసు నవ్వుతూ ఉంటుంది. నువ్వు ఎప్పుడూ సంతోషంగా నవ్వుతూనే ఉండాలి వసు, నువ్వు బాధపడితే నేను చూడలేను వసు అని అంటాడు రిషి. నాకు తెలుసు సార్, నేను సంతోషంగానే ఉన్నాను, కానీ ఏదో తెలియని టెన్షన్ అంతే, దాన్ని మీరు పట్టించుకోవాల్సిన అవసరం లేదు సార్ అని నవ్వుతూ రిషి చేతిని పట్టుకుంటుంది వసు. రిషి కూడా వసు చేతిని పట్టుకొని ప్రేమగా వసుని చూస్తూ ఉంటాడు. ఐ హోప్ వీడియో నచ్చితే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మీ అభిప్రాయాన్ని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్.